ఫ్రెండ్స్, నేను మీ మహేంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఒక మంచి స్టేటస్ వీడియో అనేది కైన్మాస్టర్లో ఎలా ఎడిట్ చేసుకుంటారో చెప్తాను. మీకు నచ్చిన వాళ్ళ ఫోటో పెట్టుకొని ఈ స్టైల్లో ఈ విధంగా ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మీరు ఫుల్ డెమోని 3 రకాలు చూడాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను, వెళ్ళి చూడండి, మీకు చాలా బాగా నచ్చుతాయి. ఇప్పుడు కూడా డెమో చూపిస్తాను కానీ కొంచెమే వినిపిస్తాయి, ఎక్కువ వినిపించను. ఎందుకంటే ఎక్కువ వినిపిస్తే కాపీరైట్ ప్రాబ్లం వస్తుంది. అందుకోసమే 2 రకాల డెమోని కొంచెం కొంచెం వినిపిస్తాను. చూసిన తర్వాత ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. డెమో చూడండి. సో డెమో చూశారు కదా. ఇప్పుడు ఈ విధంగా ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. నేను వాడిన అన్ని ఫైల్స్ని మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి క్రోమ్ బ్రౌజర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఆండ్రాయిడ్ 12, 13 వాళ్ళకి ఇంకా మోడ్ యాప్ అయితే లేదు, వస్తే ఖచ్చితంగా చెప్తాను. అప్పటి వరకు వెయిట్ చేయండి. సో 11 వాళ్ళు కావాలనుకుంటే మాత్రం మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంది, వెళ్ళి చూసుకోండి. క్రియేట్ చేసుకుందాం. కైన్మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. న్యూ ప్రాజెక్ట్ ప్లస్ వస్తుంది 9:16 క్రియేట్ ప్రాజెక్ట్. ఇలా క్లిక్ చేసిన తర్వాత మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ఇమేజ్ సెట్స్ ఇమేజ్ అని ఉంటుంది. క్లిక్ చేసి బ్లాక్ ఇమేజ్ తీసుకోండి. దీని సైజు ఒక 12 సెకండ్లు చాలు. టెంప్లెట్ 12 సెకండ్లే ఉంటుంది. ఒక 12 సెకండ్లు అట్లా పెట్టుకోండి. పెట్టి ఫస్ట్కి వచ్చేయండి. లేయర్ క్లిక్ చేయండి, మీడియాని క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకున్న గ్రీన్ స్క్రీన్ టెంప్లెట్ని ఇక్కడ తీసుకోండి. ఇలా తీసుకొని కిందకి వెళ్తే మీకు స్ప్లిట్ స్క్రీన్ అని ఉంటుంది. పక్కన వైట్ బాక్స్ ఫుల్గా అప్లై అయింది కదా. ఇది క్లిక్ చేసి మిక్సర్లో ఆడియో తీసేయండి. ఓకేనా. చిన్న రిక్వెస్ట్, అందరికీ కూడా చూస్తున్నారు కదా, ఒక్క లైక్ చేసుకొని చూడండి. మీరు చూస్తే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మన ఛానల్కి హెల్ప్ అవుతుంది. కొత్త వాళ్ళు అయితే ఇలాంటి మంచి మంచి ఎడిటింగ్ వీడియోస్ కావాలనుకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు పాసిబుల్ అయితే ఒక చిన్న కామెంట్ సూపర్ అని, నైస్ అని, ఆసమ్ అని పెట్టి మన ఛానల్కి సపోర్ట్గా ఉండండి. ఓకేనా. ఇది క్లిక్ చేశాను, కిందకి వెళ్తున్నాను. క్రోమా కీ అనే ఆప్షన్ ఎనేబుల్ చేశాను. కీ కలర్లో ప్యూర్ బ్లూ పెట్టుకోండి, వేరే గ్రీన్ పెట్టుకోండి. ఓకే. ఇక్కడ కలర్ అడ్జస్ట్మెంట్ చేసుకోండి, గ్రీన్ రిమూవ్ అయ్యే వరకు. ఇలా గ్రీన్ కనపడకూడదు మనకి. ఇలా పెట్టేసి తర్వాత ఎడిట్ చేసుకుందాంలే. మళ్ళీ ఫస్ట్కి రండి, లేయర్ క్లిక్ చేయండి, మీడియాని క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు ఎవరి ఫోటో పెట్టాలనుకుంటున్నారో మీ ఇష్టం, వాళ్ళ పిక్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇలా వస్తుంది, సెలెక్షన్ చేసుకుంటే. క్లిక్ చేశాను, ఇలా వచ్చింది. ఇలా టాప్లో పెట్టి చివరి పట్టుకొని ఇలా పెద్దగా డ్రాగ్ చేసి ఇలా పైకి జరుపుతుంది, మిడిల్లోకి చేసేసి 3 డాట్స్ సెండ్ టు బ్యాక్ వెళ్ళిపోయింది. ఇప్పుడు వెళ్ళిపోయింది కదా. దీన్ని చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. ఫస్ట్కి వచ్చారు కదా. ఇప్పుడు ఒకసారి ప్లే చేసి వెరిఫికేషన్ చేసుకోండి. చూడండి, మీకు చూడటానికి చాలా చాలా బాగుంది. అండ్ ఇప్పుడు ఫస్ట్కి రండి, లేయర్ క్లిక్ చేయండి, టెక్స్ట్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ మీరు ఎమోజీస్లో ఒక 5 లవ్ ఎమోజీలు పెట్టుకోండి. ఇలా పెట్టుకొని తీసుకొచ్చి కిందకి పెట్టేయండి, కరెక్ట్గా సెంటర్ పాయింట్లో పెట్టేశారు కదా. ఈ టెక్స్ట్ని క్లిక్ చేసి వీడియో ఎండింగ్ వరకు చివరి పట్టుకొని డ్రాగ్ చేసి ఫస్ట్కి వచ్చేయండి. వచ్చారు కదా. లేయర్ క్లిక్ చేయండి. మీకు 2 రకాల డెమోలు వినిపించాను. అవి 2 సాంగ్స్ మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్తో కల్పించాను కదా. మీకు ఏ సాంగ్ నచ్చితే ఆ సాంగ్ లిరిక్స్ ఇక్కడ తీసుకోండి. ఓకే చేయండి. వచ్చింది, కిందకి వెళ్ళండి. ఇందులో మీకు బ్లెండింగ్ అని ఉంటుంది, స్క్రీన్ అని ఉంటుంది. అప్లై చేయండి. అయింది కదా. కిందకి తీసుకొచ్చి ఇక్కడికి పెట్టండి. ఇలా పెట్టేసి ఏం చేస్తారంటే ఇది క్లిక్ చేయండి. మళ్ళీ లిరిక్స్ని క్లిక్ చేసి కిందకి వెళ్తే అడ్జస్ట్మెంటు కొంచెం కాంట్రాస్ట్ పెంచండి, కొంచెం శాచురేషన్ కూడా పెంచుకోండి. ఇలా బాగా కనపడుతుంది. ఫస్ట్కి రండి, లేయర్ క్లిక్ చేయండి, మీడియాని క్లిక్ చేయండి. నేను ఇచ్చిన పార్టికల్స్ టెంప్లెట్ని ప్రతి వీడియోలో ఇస్తూనే ఉన్నాను, ఈ వీడియోలో కూడా ఇచ్చాను. ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి సెలెక్షన్ చేసుకోండి. ఇలా చేసుకొని కిందకి వెళ్తే స్ప్లిట్ స్క్రీన్ అని ఉంటుంది, పక్కన వైట్ బాక్స్ ఫుల్గా అప్లై అవుతుంది. ఓకే. ఇదే టెంప్లెట్ వీడియోని క్లిక్ చేయండి. కిందకి వెళ్తే మిక్సర్ ఆడియో తీసేయండి. ఆడియో తీసేసి ఇదే క్లిక్ చేయండి. కిందకి వెళ్తే మీకు బ్లెండింగ్ అని ఉంటుంది, స్క్రీన్ అని ఉంటుంది. అప్లై చేయండి. ఇంకా చాలు. ఫస్ట్కి రండి. ఫస్ట్కి వచ్చేసి మీ దగ్గర బోర్డర్ కావాలంటే బోర్డర్ ఇస్తాను చూసుకోండి. లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేసి బోర్డర్ అనేది మీకు ఇష్టం ఉంటే పెట్టుకోండి, లేకపోతే లేదు. బోర్డర్ నేనైతే ఇస్తున్నాను, మీకు కావాలంటే పెట్టుకోండి, లేకపోతే లేదు. అది ఆప్షన్ మాత్రమే. ఇక్కడ స్ప్లిట్ స్క్రీన్, పక్కన వైట్ బాక్స్ ఫుల్గా అప్లై అయింది. ఇది క్లిక్ చేసి దీని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి వచ్చాను. ఇప్పుడు ఒకసారి ప్లే చేసి వెరిఫికేషన్ చేసుకోండి. క్రియేట్ చేయడం కంప్లీట్ అయింది. చూడటానికి కూడా చాలా చాలా బాగుంది, నాకు కూడా నచ్చింది. ఇప్పుడు మనం ఈ వీడియోని సేవ్ చేసుకుందామా. టాప్లో షేర్ సింబల్ ఉంటుంది, బటన్ ఉంది కదా. ఇది క్లిక్ చేసి 1080లో 30 ఫ్రేమ్స్, బిట్టెడ్ మాత్రం మనకి 10 to 15 MBPS పెట్టుకొని సేవ్ వీడియో మన ఫోన్లోకి సేవ్ అయిపోతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.